సార్ నమస్తే సార్. నమస్తే. సార్, ఏదైతే సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారాలు చేస్తూ తప్పుడు పోస్టులు పెడుతుంటారు, తప్పుగా జరుగుతుంటారు, ఇలాంటి వీడియోలు చేస్తే దేనికైనా సరే ఒక బృందాన్ని తీసుకొస్తామని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు చెప్పడం జరిగింది. సో అది ఎంతవరకు అంటారు, ఏ విధంగా అది సమర్థిస్తున్నానండి పూర్తిగా. ఎందుకంటే బృందాన్ని అయితే తీసుకురావాలి. యాక్చువల్ గా బృందాన్ని తీసుకొచ్చి అగత్యం కూడా ప్రభుత్వాలకు కానీ లేదా ఒక ఇటువంటి మంత్రులకి ముఖ్యమంత్రులు కానీ రాకూడదు. కానీ ఏంటంటే కొంతమంది ఎదవల గురించి అయినా సరే ఇటువంటి బృందాన్ని తీసుకొచ్చి ప్రత్యేకంగా వాళ్ళందరూ కూడా దాని మీదే పనిచేయాలి. ఎవడైతే ఇలాగ ప్రశ్న రావణం లేకపోతే జడ శ్రవణ గారు లాంటి వాళ్ళు వ్యక్తిగతంగా టార్గెట్ చేయాలనుకుంటారు, వ్యక్తిగతంగా నేను పదే చెప్తున్నా, అంటే వాళ్ళు ప్రశ్నించే హక్కు ఉందండి. అక్కడ జడ శ్రవణం లేకపోతే వీళ్ళు ఏంటంటే మాట్లాడొచ్చు, వాళ్ళకి ఒక స్వాతంత్రం, అది వాళ్ళకి మనకి రాజ్యాంగం ఇచ్చిన హక్కు, అది తప్పులేదు. కానీ ఆ ప్రశ్నించే పేరుతో వ్యక్తిగతంగా దూషించడం అనేది చాలా తప్పు. వాళ్ళ స్థాయిని మర్చిపోయి అతను ఎవరు పవన్ కళ్యాణ్ గారు లేదా చంద్రబాబు నాయుడు గారు రోడ్డు మీద వెళ్లే మనుషులు కాదు. వాళ్ళ ఒక రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహించే ప్రథమ పౌరుడు, రాష్ట్ర ముఖ్యమంత్రి. అటువంటి ఆయన్ని లేదా ఉప ముఖ్యమంత్రి, అటువంటి వాళ్ళని నువ్వు నీ ఇష్టం వచ్చినట్టు దుర్భాషలు ఆడటం అనేది చాలా తప్పు. ఎందుకండి ఒక ఎస్ఐని యారా అంటే ఒప్పుకోడు, ఒక ఎస్ఐని యారా అంటే ఒప్పుకుంటాడు ఎవడన్నా? ఆడే కుమ్మేస్తాడు. అసలు ఎస్ఐ ఎంత ఈ రాష్ట్ర పరిధిలో, రాష్ట్ర జనాభాలో ఎస్ఐ ఎంత పొజిషన్? అటువంటి వాడే వదలడు, చిత కొట్టేస్తాడు. ఎందుకంటే నన్ను దూషించాడు అంటాడు. అటువంటిది రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిని, మంత్రుల్ని, ముఖ్యమంత్రులనే యారా ఒరే ఏది బే లేకపోతే నా కొడకల్లారా అని అంటూ ఊరుకుంటారంటే ఏంటంటే అలాగ అనకూడదు కదా. అన్న జ్ఞానం వీడు చదువుకున్నవాడే కదా. చదువుకున్నవాడు అయ్యుండి నిజంగా వాడికి నిజంగా జ్ఞానం ఉంటే గనక అలాగ అనకూడదన్న తెలుస్తుంది. కానీ ఏంటంటే వీడేంటి, వీడిని పెంచి పోషించే ఒక ఎదవ పార్టీ ఒకటి ఉంది. దానికి సంబంధించి వాళ్ళ వెనకాల ఒక వర్గం ఉంటది. ఆ వర్గం ఇచ్చే డబ్బులకి వీడు ఆశపడిపోయి వాడు ఈడిష్టం వచ్చినట్టు వ్యక్తిగతంగా తిట్టేస్తే, పవన్ కళ్యాణ్ గారు తిట్టిస్తే మనం ఎంతో ఫేమస్ అయిపోతాం కదా అన్న ఇదన్నమాట వాడికి. ఎందుకంటే ఈ 2 సంవత్సరాల్లో వాడెవడో తెలియదు నాకు. ఈ మధ్య పర్టికులర్ గా ఒక 6 నెలల నుంచి మరీ రెచ్చిపోతే మనం పవన్ కళ్యాణ్ గారినే టార్గెట్ చేస్తే ఫేమస్ అయిపోదాం అనుకుంటారో ఏమో తెలియదు. రోజా గారు లేకపోతే రకరకాల వాళ్ళు బయటికి దిగేవారు. బయటికి దిగిన వాళ్ళ వల్ల పని అవ్వట్లేదు, వాళ్ళు మళ్ళీ తిరిగి ఎక్కేస్తున్నారని లెక్కేసి మనం ఎలా కాదు థర్డ్ పార్టీ ఏజెన్సీని తీసుకుందామని ఇలా జడ శ్రవణ్ గారిని లేకపోతే ఈ మన కృష్ణ రావణ్ గారిని లాంటి లుచ్చాగాళ్ళని బయటకు తీసుకొచ్చి ప్రభుత్వం మీద ఉసుగొలిపి వాళ్ళకు ఒక కులం కార్డు వేసి దానికి ఒక మతం కార్డు వేసి ఆ మతం వాళ్ళు ఆ కులం వాళ్ళు మళ్ళీ వీళ్ళకి రివర్స్ లో సపోర్ట్ అయ్యే విధంగా చేసుకుని వాళ్ళు తిట్టించడం అనేది మాత్రం చాలా పెద్ద తప్పు. మీరు చెప్పింది ఏదైతే పాయింట్ ఉన్నదో, మీరు వాళ్ళు ఉసుకొలుపుతా అని చెప్పేసి, అంటే ఏదైతే నిన్న ఇష్యూ జరిగిందో మొన్న ఆయన తీసుకురావడము, ఇందులో వైసీపీకి ఏ పాత్ర లేదనుకున్నప్పుడు వైసీపీ కార్యకర్తలు ఎందుకు వచ్చి ఆ పోలీసులను గొడవలు పెట్టాలి? పాత్ర లేదంటలేదండి, ప్రతి ఒక్కళ్ళకి తెలుసు వాళ్ళ వెనకాల వైసీపీ ఉందని. ప్రతి ఒక్కళ్ళకే తెలుసు, ప్రతి ఒక్కళ్ళకి ఏంటంటే వాళ్ళ వెనకాల వైసీపీ ఉందన్న సంగతి తెలుసు. ఏది కృష్ణ రావణ్ వెనకాల, జడ శ్రవణ్ వెనకాల వాళ్లే ఉన్నారన్న సంగతి తెలుసు. అది అందరికీ తెలుసు కాబట్టే అటు పవన్ కళ్యాణ్ గారిని లేదా చంద్రబాబు నాయుడు గారిని మాత్రం వాళ్ళు తిడుతున్నారు. లేకపోతే జగన్ తిట్టడం ఎప్పుడన్నా చూసారా? కృష్ణ రావణ్ అనే వాడు జగన్ గారిని తిట్టడం ఎప్పుడన్నా ఎవరైనా చూసారా? లేకపోతే ఎవరో చూడలేదు కదా. అంటే దాని అర్థం ఏంటి? వాళ్ళ వెనకాల ఇటువంటి అల్లరిమూకల్ని, అంటే ఈ జడ శ్రవణ్ లాంటి వాడిని లేకపోతే కృష్ణారావణ్ లాంటి లుచ్చాగాళ్ళని తీసుకొచ్చి జగన్ గారు వాళ్ళనే ఇటు చంద్రబాబు నాయుడు గారిని అటు పవన్ కళ్యాణ్ గారిని తిట్టించడమే పని. దానికోసం పవన్ కళ్యాణ్ గారు ఒక గ్రూప్ ని ఏర్పాటు చేసి పూర్తిగా సోషల్ మీడియాని కంట్రోల్లోకి తెచ్చుకునే విధంగా ఎవడైతే అక్రమంగా అనవసరంగా ప్రశ్న అనే పేరుతో దూషించాలని చూస్తారో వాళ్ళందరినీ కుమ్మేయటమే పనిగా పెట్టుకోవాలని నేను అనుకుంటున్నాను. అలా పనిగా పెట్టుకుని ఒక్కొక్కటి తోలు తీసేయాలనుకుంటున్నాను. నేనైతే తీసేస్తేనే మరుసటిసారి ఇటువంటి ఎదవలు ఎవరైనా సరే, ఒక చిన్న అధికారిని అంటేనే పెద్ద తప్పు అవుతున్నప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రిని అంటే ఎంత పెద్ద తప్పండి? ఎవరన్నా అనగలరా? ఆయనకి ఎన్ని అధికారాలు ఉంటాయి, ఎన్ని అవకాశాలు ఉంటాయి, అసలు తలుచుకుంటే నువ్వేమైపోతావు. అటువంటిది కూడా గుర్తు లేకుండా ఎందుకు సిఐఏ ఒక ఎస్పీని అనలేడు, ఒక అధికారంలో ఉన్న అంటే ఆడు ఏమైపోతాడో మనం ప్రత్యేకంగా చెప్పనవసరం. అటువంటిది ఏదో కోన్కిస్క గొట్టంగాడు ఏదో ప్రశ్న అని పేరు చెప్పేసి ఒక యూట్యూబ్ ఛానల్లో నడిపేసుకుని పవన్ కళ్యాణ్ గారిని, చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశపూర్వకంగా, పదే చెప్తున్నాను, ఉద్దేశపూర్వకంగా తిట్టాలని వాళ్ళ వెనకాల ఎవడో ఇచ్చిన డబ్బులు కాసిపడి వీళ్ళు జీవితాన్ని పాడు చేసుకోవటం చాలా పెద్ద తప్పు. వాడికి జీవితాన్ని పాడు చేసుకున్నాడు, డబ్బులు వచ్చేస్తున్నాయి అనుకుంటున్నాడు. వాడి వెనకాల ఒక కులం ఉంది కాబట్టి ఆడు మరీ రెచ్చిపోతున్నాడు, వాడి వెనకాల మతం ఉంది కాబట్టి మరీ రెచ్చిపోతున్నాడు.
సరే ఏదేమైనా సరే నీకు ఇచ్చిన హక్కును మాత్రం నువ్వు చేతులారా కాలు రాసుకున్నావు కాబట్టి నిన్ను అరెస్ట్ చేయటం 100% కరెక్ట్. నిన్ను అన్ని రకాల స్టేషన్లు ఎన్ని స్టేషన్లో నీ మీద అయితే కేసులు ఉన్నాయో అన్ని స్టేషన్లకి తిప్పి కుక్కను కొట్టినట్టు కొడితే నాకు మనశ్శాంతిగా ఉంటది. ఎవరైతే నిన్న ఒక వీడియో చూశానండి నేను, ఒకడిని ఎవడో ఏదో చేశాడని పోలీసులు చేత కొట్టేస్తున్నారు. అక్కడ పైన ఆ వీడియో షేర్ చేసి అతను ఏం పెట్టాడో తెలుసా, కృష్ణారావణ్ లాంటి వాడికి కూడా ఇదే ట్రీట్మెంట్ జరగాలని నేను కోరుకుంటున్నాను అని ప్రత్యేకంగా పోస్ట్ చేశాడు. అటువంటి వాళ్ళు కొన్ని లక్షల మంది ఉన్నారు. ఈడు కూడా ఇటువంటి ట్రీట్మెంట్ చేసి మళ్ళీ నడవటానికి కూడా ఈడు పని చేయకూడదు, మాట్లాడడానికి కూడా ఇటువంటి ఎదవలు ముందుకు రాకూడదు అనేది నా అభిప్రాయం. ప్రశ్నించే మనుషులు కావాలి, కానీ దాన్ని అడ్డు పెట్టుకుని మాత్రం నువ్వు నీ విచ్చలవిడిగా రెచ్చిపోయి వ్యక్తిగతంగా దూషిస్తే మాత్రం అది చాలా తప్పు. రాజ్యాంగం నీకు ప్రశ్నించే హక్కు ఉంది కానీ తిట్టే హక్కు ఇవ్వలేదు, అబ్యూజ్ చేసే హక్కు లేదు. దాన్ని ఏంటంటే వీళ్ళు అబ్యూజ్ చేసే హక్కును కూడా దాటిపోయారు అనమాట. యారా అని అంటమే తప్పు అయితే నా కొడకల్లారంటం అనేది మహా అపరాధం. అటువంటి దాన్ని ఎలా వదులుతారు అనుకుంటున్నాడండి ఆడు ఏ జ్ఞానంతో ఏం చదువుకున్నాడో, గాడిదలు కాసాడా లేకపోతే గేదెలు కాసాడా ఎదవా? అటువంటి వాడు కూడా రాష్ట్ర ముఖ్యమంత్రుల్ని ఉప ముఖ్యమంత్రుల్ని తిట్టే కాడికి వచ్చాడంటే వాడు వెనకాల ఎవడున్నాడో మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అటువంటి ఎదవలకి సరైన ట్రీట్మెంట్ ఇచ్చి మొత్తం చేపను తోమినట్టు తోవేయాలని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.